రోజే మన స్థానాలకు వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ప్లస్ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఇద్దరిని గుర్తు చేసుకునే విధంగా ఒక 2 ముక్కలు నేను అంటే ఏ విషయం కూడా అంటే ఒక్క ముక్క కూడా ఏది మర్చిపోకూడదని రాసుకొని వచ్చాను. ఒక విషయం అండి, ఇక్కడ ఉన్న అందరి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అత్త కానీ మామ కానీ కొంతమంది మీ భార్యలు పంపించుంటారు. అంటే మా ఆవిడే నన్ను పంపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పీజీ సీటు అది ఏదో తీర్చుకునే రమ్మంది, అంటే దివాళీ తనకి కూడా రావాలి, సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే మిమ్మల్ని పంపించిన మీ భార్యలైనా కానీ మీ భర్తలు కానీ అందరికీ శిరసు వంచి పాదాభివందనాలండి. అందరికీ ఒకసారి మన ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇంటిగా మోటివేట్ చేసి దీపావళి రోజున కూడా మన ఆశయాన్ని అర్థం చేసుకొని మీరు పోరాటంలో ఉండండి అని మమ్మల్ని పంపించినందుకు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకనంటే కొంతమంది మరి మన ఏజ్ చూసుకుంటే అందరూ కూడా కొంచెం యుక్త వయసులో ఉన్నట్టే అందరూ ఎక్కువ మంది మెడికల్ ఆఫీసర్స్ అలానే ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కొన్ని ప్రెజర్స్ వల్ల మీరు వెళ్ళండి, ఒక్కరోజు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి మీ అందరి తరఫున మేము ఇక్కడ పోరాటం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పక్కింటి వారు ఎదురింటి వారు బాబు రాలేదా, పాప రాలేదా, పండగ అల్లుడు రాలేదా, కోడలు రాలేదా అని అడిగితే సాయంత్రం అందరూ పండగ జరుపుకుంటుంటే పాపం మా వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అని వారి మనసులో బాధని దాటుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. పండగ రోజు ఏం తిన్నావు, ఏమైనా తిన్నావా అని వాళ్ళు అడిగినప్పుడు ఎవరూ బాధపడకండి. నేను తప్పుగా ఉండటం లేదు, కానీ ఇప్పటి వరకు రాని వాళ్ళకు ఏదో ఒక కారణం ఉండవచ్చు. కానీ దయచేసి మీరందరూ మరియు వారి పిల్లవారు ఇచ్చిన ధైర్యాన్ని చూసి రేపటి నుంచి మనతో కలవండి. సై సినిమాలో ఫస్ట్లో మనకి పడకపోతే వాడు లాస్ట్లో వచ్చి గెలిపించినట్టు, లేదా గోల్కొండ హై స్కూల్ సినిమాలో లాస్ట్లో వచ్చి గెలిపించినట్టు ఇప్పటి వరకు మీరు రాకపోయినా మీరు మా ఫ్యామిలీ హ్యాపీగా ఇంటి దగ్గర మీరు ఎంజాయ్ చేసి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా కొత్త ఎనర్జీతో వచ్చి మనందరినీ విజయం వైపు ముందుకు తీసుకెళ్తారని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా దయచేసి ప్రభుత్వం వారిని కూడా కోరుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఏంటంటే నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఇలాంటి రోజు ఇక్కడ ఉండడం వల్ల. బట్ ఏంటంటే నేను చర్చిలకి ప్రభుత్వం వారిని ఈరోజు మాత్రం పిలవద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకనంటే మీకు ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు మాతో ఆ టైం స్పెండ్ చేసి మా ఫ్యామిలీ బాధపడుతున్నట్టే మేము బాధపడుతున్నట్టే మీరు బాధపడకండి, మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మేము ఎటువంటి చర్యలు కానీ ఏది ఈరోజు సాయంత్రం కూడా మేము ఏమి చెయ్యము. మేము ప్రశాంతంగా మేము ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాము. రేపు చర్చించుకుందాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ, హెల్త్ మినిస్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మా అందరి తరపు నుంచి ఎటువంటి భేదభావంగా కాకుండా లేకపోతే ఏదో వక్రీకరించి మాట్లాడటం కాకుండా మనస్ఫూర్తిగా దివాళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏమైనా ఉంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. అందరికీ హ్యాపీగా.